అసలు ఏపీలో ఏం జరుగుతుంది? టీడీపీ సర్కారు ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు ఏం చేస్తున్నారు? 40 years చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో దారుణాతి దారుణమైన సంఘటన నిన్న జరిగిన సంఘటన. వినుకొండలో నడి రోడ్డు మీద ఈ ఒక యువకుడిని ఇంకొక యువకుడు అతి దారుణంగా నరికి చంపుతుంటే పోలీసు వ్యవస్థ ఎటు వెళ్ళిపోయింది? టీడీపీ సర్కార్ ఎటుపోయి వెళ్ళిపోయింది? అసలు దారుణం అంటే దారుణమనే చెప్పొచ్చు. ఒక పక్క వైసీపీ కార్యకర్త రషీద్, మరో పక్క టీడీపీకి సంబంధించిన కార్యకర్త జిలానీ, ఇద్దరు స్నేహితులే. అయినా కానీ ఇంత దారుణం, ఇంత కోర్వతం, ఇంత కసి ఎలా వచ్చింది? స్నేహితులేగా, బద్ధ శత్రువులు కాదు కదా. పైపెచ్చు యువకులు, పెళ్ళిళ్ళు కానీ అవ్వలేదు, అయినా కానీ ఇంత కసి ఎలా వచ్చింది? మందుకు బానిస అయిపోయాడా? గంజాయికి బానిసత్వం అయ్యాడా? ఏంటి దారుణం? దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఒక్కరు లేరు. మొన్నగాక ఒక వారం కిందట ఒక చిన్నారి పాపని ఒక వ్యక్తి ట్రోల్ చేస్తే సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మొత్తం కదిలొచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా జబర్దస్త్ టీం అంతా వచ్చింది. ఏంటి దారుణం? పవన్ కళ్యాణ్ గారిని గెలిపియాలా, పవన్ కళ్యాణ్ గెలవాలని. అదేవిధంగా నిన్న 5 సంవత్సరాల పాప మీద ట్రోలింగ్ జరిగితే ఇంత దారుణంగా తయారైంది. ఆ యువకుని అరెస్ట్ చేసేదాకా ఒప్పుకోలా. సినిమా హీరోలు మొత్తం ఒకే మాట మీద నుండి అరెస్ట్ చేయించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణాతి దారుణమైన సంఘటనలు జరుగుతుంటే ఏ ఒక్కరు నోరు మెదపడం లేదు. ఎంత దారుణంగా తయారైందో ఒకసారి ఆలోచించండి. మానవత్వం ఉందా? మనుషులేనా మీరు? సినిమా వాళ్ళు ఏమైపోయా? వాళ్ళు ప్రజా సంఘాలు ఏమైపోయాయి? టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శం తీసుకున్నారు. యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారు రావాలి, రాష్ట్రం బాగుపడాలని. ఏంది పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? అసలు ఇంత దారుణాతి దారుణంగా నడి రోడ్డు మీద ఇద్దరు యువకులు ఒక యువకుడిని అతి దారుణంగా, అంటే కత్తి తీసుకొని నరుకుతుంటే చెయ్యి ఇరిగి పక్కకు పడిపోయినా కానీ ఆయన కసి తీరలేదంటే ఎంత దారుణం! నిజంగా ఆ వీడియో చూస్తుంటే నాకైతే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చింది, భయం వేసింది. ఏందిరా బాబు అని. నాకైతే అబ్బబ్బబ్బా నిజంగా భయాన్ని పరిచయం చేశారా అన్నట్టు అనిపించింది. అంత దారుణాతి దారుణంగా. ఇంకొక విషయం ఏంటంటే, జనాలు కానీ అసలు జనాలందరూ అక్కడ చూస్తూ ఉన్నారు. ఏంటో సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నట్టుగా. అరే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళిపోతుంది సమాజం? ఎవరైతే కత్తి తీసుకొని దాడి చేస్తున్నా దాడి చేసే వ్యక్తి మీదకి ఒక్కరంటే ఒక్కరు ఎదురు తిరగలేకపోయారంటే మన సమాజం ఎటు వెళ్ళిపోతుందో అర్థం చేసుకోండి. ఎక్కడో వీడియోలో ఒక వ్యక్తిని బ్యాడ్ కామెంట్ చేస్తే విపరీతంగా సోషల్ మీడియాలో ఇరుసుకు పడ్డారు. అరెస్ట్ చేయాలా? ఇదే మనిషివేనా? ఒక చిన్నారి పాప మీద ఎంత దారుణంగా ట్రోల్ చేస్తావా? నువ్వు మా అమ్మకు అబ్బకు పుట్టావా అని. అరే మన కళ్ళ ముందు ఇంత దారుణాతి దారుణమైన సంఘటన జరుగుతుంటే కనీసం అడ్డుకోలేకపోయారంటే అసలు మనుషులు లెక్క తీసుకోవాలన్నా, అసలు మానవత్వం ఉందనుకోవాలన్నా? సరే పక్కకు పెట్టండి. భయంతో అడ్డుకోండి. ఎంతమందిని చంపుతాడు? ఎంతమందిని నరుకుతాడు? ఒకరు నరుకుతాడా? ఇద్దరిని నరుకుతారా? 10 మందిని నరుకుతారా? ఆడ ఎంతమంది ఉండరు? కనీసం లేదులేనా ఒక 100, 50, 100 మంది దాకున్నారు. అంతమందిలో ఒక్కరూ ధైర్యం చేయలేకపోయారు. కనీసం దీని గురించి ఏ సినిమా వాళ్ళు మాట్లాడలేదు చూడండి. ఒక్క హీరో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల గురించి కానీ ఏ ఒక్కరు మాట్లాడడం లేదంటే ఎంత దరిద్రమో చూడండి. ఈ సంఘటన గురించి అంటే పక్కగా పెట్టండి. ఇది ఎంత దారుణం జరిగినా కానీ దీని గురించి కనీసం 8వ తరగతి పాప మీద దారుణమైన సంఘటన జరిగింది నంద్యాలలో. దాని గురించి ఒక్క సినిమా వాళ్ళు మాట్లాడాల.
ఎందుకని మీ దగ్గరకు వచ్చారు కానీ నొప్పులు భయాలు బయటకు వస్తాయా? మాట్లాడడానికి నోరులు ఏమైపోయాయి? మీ సినిమాలు అయితే మేము చూడొచ్చు, మీ సినిమాలు చూడొచ్చు, మీ ఫంక్షన్లకు రావచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి ఒక్కరు లేరు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా? ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు జరుగుతున్నాయని ప్రశ్నించడానికి ఏమైంది మీకు? సినిమా వాళ్ళు, ప్రజాప్రతినిధులు, అసలు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళిపోతుంది ఈ సర్కార్, టీడీపీ సర్కార్. అసలు నిన్న జరిగిన సంఘటన ఎంత దారుణమైన సంఘటన అంటే ఒకసారి ఆలోచించండి. దీన్ని జరిగిన తర్వాత కనీసం సినిమా వాళ్ళు ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా కానీ ప్రశ్నిస్తారు, ఇది దారుణమైన సంఘటన అని ఒక్కరంటే ఒక్కరు ప్రశ్నించలేకపోయారు. ఎంత దరిద్రం! ఇలా సినిమాలు బాయ్కాట్ చేయాలి, ఈ సినిమాలు చూడకూడదు అసలు. ఒక్కరంటే ఒక్క సినిమాకి సంబంధించిన ఒక్క వ్యక్తి దీన్ని ఖండించాల. సరే, దీన్ని చిన్నారి పాపల పైన 5 నెలల పాప మీద జరిగింది, 9 సంవత్సరాల పాప మీద జరిగింది, 14 సంవత్సరాల మీద పాప మీద, ఇంత చిన్నారి పాపల మీద ఎంత దారుణాలు, ఇంత హత్యలు చేసి మానభంగాలు చేసి చంపేస్తుంటే కనీసం దీని మీద ఒక్కరంటే ఒక్కరు ప్రశ్నించలేదంటే ఎంత దారుణమో చూడండి. ఎంత బాధ్యత గల హీరోలో చూడండి, ఎంత బాధ్యత గల నిర్మాతలు, ప్రొడ్యూసర్లో చూడండి. ఇది దారుణాది దారుణం. సరే, రాజకీయాలు పక్కకు పెట్టండి, ఈ జరుగుతున్న సంఘటనలు చూడండి. నంద్యాలలో జరిగిన సంఘటన, ఈ విజయనగరంలో జరిగిన సంఘటన, నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన గురించి కానీ ఒక్కరంటే ఒక్కరు మాట్లాడలేదంటే ఎంత దారుణాతి దారుణమో ఒకసారి ఆలోచించుకోండి. ఈ తెలుగు సినిమా వాళ్ళు ఉంటారు చూసినవా, వీళ్ళ కంటే దరిద్రపు వాళ్ళు ఇంకొకరు ఉండరు. ఏపీ ప్రజల్లో ఇంత దారుణాలు జరుగుతుంటే ఏపీలో కనీసం ప్రశ్నించే వాళ్ళు లేకపోయారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు దేవుడండి, ఆయన ఆదర్శం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు యువత మొత్తం ఆయనకు ఆదర్శం తీసుకొని ఆయన నిలబడితే, కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే కనీసం ప్రశ్నించేది లేకుండా పోయింది. ఎటు పోతుంది ఏపీ? ఎంత బాధాకరం విషయమో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా సరే రాజకీయం పక్కకు పెట్టండి, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఆలోచించండి. సరే, కుటుంబ కలహాలు అంటున్నారు. కుటుంబకి ఎంత కలహాలు ఉంటే పోలీసు వ్యవస్థ లేదా? పోలీస్ స్టేషన్లో పరిష్కరించరా? పోలీసులు ఉన్నారు కదా. అంత దారుణంగా నడి రోడ్లో నరకాల్సిన పని ఏమొచ్చా? అవునా కదా? ఒక పక్క టీడీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు ఏమంటారు, ఇద్దరు వైసీపీ కార్యకర్తలే, వైసీపీ వాళ్ళే కావాలని టీడీపీ పార్టీ మీద బురద జల్లుతారని టీడీపీ వాళ్ళు. అంటే వైసీపీ వాళ్ళు చూస్తే స్పష్టంగా వాళ్ళు టీడీపీ వాళ్ళతోటే తిరిగింది, టీడీపీ పార్టీ కోసం ప్రచారం చేసింది, టీడీపీ పార్టీ నాయకులకు కేకు తినిపిస్తున్నారు, టీడీపీ వెహికల్లోనే ప్రచారం చేశారని ఒక పక్క. ఏది ఏమైనా సరే ఇలాంటి సంఘటనలని ప్రతి ఒక్కరు ఖండించాల. ఇలాంటి సంఘటనలు మరొకటి జరగకూడదు. ఇంత డెవలప్ అయింది, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత అభివృద్ధి అయింది, ఎడ్యుకేషన్ లెవెల్ కానీ పెరిగాయి, అయినా కానీ ఇంత దారుణంగా రోడ్డు మీద నరుకడము, అంత దారుణంగా నేనైతే ఎక్కడ చూడలే. ఇంత దారుణమైన సంఘటన మన ఆంధ్రప్రదేశ్లో, అది వినుకొండలో ఇంత దారుణ సంఘటన జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. అలాంటిది ప్రశ్నించేది లేకుండా సినిమా వాళ్ళు కనీసం మాకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారంటే ఇలా సినిమాలు చూడడమే పెద్ద దరిద్రం అనుకోవాలి.